నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రులు ఈ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం అయ్యప్ప స్వామి ప్రసాదం. ఇంట్లోనే ఎంతో సులభంగా చేయబోతున్నాం గైస్. దీనికి లెంతీ ప్రాసెస్ ఏం లేదు, చాలా సింపుల్గా చేసుకునే ప్రసాదం ఇది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం. దీనికి 1 కప్పు ఇలా రెడ్ రైస్ తీసుకోవాలి. ఇవి అన్ని సూపర్ మార్కెట్లలో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి గైస్. ఈ రెడ్ రైస్ అనేటివి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రెడ్ రైస్ తీసుకొని నీళ్లు పోసుకొని మామూలుగా మనం బియ్యము అన్నానికి ఎలా కడుక్కుంటామో అట్లా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. దీనిలను నానబెట్టే పని లేదు గైస్, ఇవి తొందరగా ఉడికేస్తాయి. ఇలా వీటిని కడుక్కున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కడిగిపెట్టుకున్న రెడ్ రైస్ వేసుకొని వేపుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ ప్రసాదానికి టేస్టే కాదు, ఆరోమా కూడా చాలా బాగుంటుంది. ఏడు 8 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని బాగా వేపుకోవాలి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లోకి మనము నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు పడతాయి. ఇది కరెక్ట్గా సరిపోతుంది ఈ ఎసరు అనేది. కాబట్టి ఈ ఎసరు మొత్తం అయిపోయేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక ఉడుకు పట్టిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మొత్తం నీరంతా ఇమికిపోయేంత వరకు మనం వీటిని ఉడకబెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలోకి 3 కప్పుల తాటి బెల్లం తీసుకోవాలి. అది ఉడికేసరికి ఇట్లా తాటి బెల్లంతో మనం చేసుకుందాము. చూడండి గైస్, ఉడకడం స్టార్ట్ అయ్యింది కదా. ఇప్పుడు మనము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. ఇదంతా ఉడికేసరికి మనము మిగతా ప్రాసెస్ చూద్దాము. ఈ 3 కప్పుల తాటి బెల్లం తీసుకున్న గిన్నెలోకి 1 కప్పు నీళ్ళు తీసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కరగబెట్టేసుకోవాలి. మనకు పాకం ఏం అవసరం లేదు, జస్ట్ బెల్లం మాత్రం కరగాలంతే. ఇలా బెల్లం అంతా కరిగేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. కొంచెం ఉంది చూడండి గైస్, ఎంత ఉడికేంత వరకు ఉడకబెట్టేసుకుందాము. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము రైస్ ఉడికిందేమో చూద్దాము. చూడండి గైస్, మనకు ఆల్మోస్ట్ రైస్ కూడా ఉడికిపోయింది. ఇది అన్నము మెత్తగా మనం ఉడకబెట్టేసుకోకూడదు, ఎందుకంటే అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే పలుకుగా ఉంటుంది కదా గైస్. కాబట్టి 90% అన్నం మాత్రమే మనము ఉడకబెట్టేసుకోవాలి. ఇలా అన్నం అంతా ఉడికిన తర్వాత మనము ముందుగా కదపెట్టుకున్న తాటి బెల్లం నీళ్ళన్నీ దీంట్లో వేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళన్నీ వేసుకొని మనము ఇప్పుడంతా ఇంకా మొత్తం లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా జరగాలి. లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా దగ్గరికి పడేంత వరకు దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. చూడండి గైస్, ఇంకా జారుగా ఉంది, ఇంకా బాగా మనము దగ్గరికి పడాలి. ఇప్పుడు ఇలా ఒక 5 నిమిషాల తర్వాత దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిను సన్నగా కట్ చేసుకొని, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఎండు ద్రాక్ష, అది కూడా నల్లది ఎండు ద్రాక్ష వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి. దీంతో పాటు ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి అలాగే 1 టేబుల్ స్పూన్ చొప్పున 2-3 సార్లు నెయ్యి కూడా వేసుకొని వీటితో పాటు ఉడకబెట్టేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని కలుపుకుంటూ దీన్నంతా ఉడకబెట్టేసుకోవాలి.
దగ్గర దగ్గర ఓ పావు కప్పు నెయ్యిని ఒక 3-4 సార్లు అట్లా 2-3 సార్లు కింద కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ ప్రసాదం అంతా దగ్గర పడనివ్వాలి. ఇలా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లోకి మనము పావు టీ స్పూను శొంఠి పొడి, అలాగే పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా మనము ఉడకబెట్టేసుకోవాలి మొత్తం అంతా దగ్గరికి పడేంత వరకు. ఇది చూడండి గైస్, సుమారుగానే దగ్గర పడింది. ఇంకా దగ్గర పడాలి, ఇంకా దగ్గర పడాలి. ఇంకా కొంచెం జారుగా ఉంది కదా, ఇంకొక 2 నిమిషాలు ఉడకబెట్టేసుకుందాం. ఇలా చూడండి గైస్, ఇంకా దగ్గర పడింది. మనకు ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. ఇక మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకుందాము. కొంచెం చల్లగా అయిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకుందాం. ఎందుకంటే కొంచెం చల్లగా అయితే బాగా పీల్చుకుంటాయి కదా, ఇంత జారు ఉండదు, గట్టిగా అవుతుంది చల్లగా అయ్యే కొద్దీ. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన అయ్యప్ప స్వామి ప్రసాదం రెడీ గైస్. చూడండి గైస్, మనకి మామూలుగా అయితే దొరకదు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు అయ్యప్ప స్వామి ప్రసాదము. కానీ మనకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా మనం ఇంట్లో చేసుకొని తినచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటను ఆన్లో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.